సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఈ రోజు మనం గాంధీ భవన్ లో ఉన్నాము. మనతో పాటు ఉన్నారు జాతీయ కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండరెడ్డి గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాము. నమస్తే సార్. సార్, ముందుగా యాక్చువల్గా చెప్పండి, అన్నదాతకు మెయిన్ విలన్ కాంగ్రెస్ అట. ఈ మాటలు అయితే బీఆర్ఎస్ నుంచి వస్తున్నాయి. మీరు ఏమంటారు దీని గురించి? మేము విలన్ కాదు, మేము ఎప్పుడు కూడా బాసటగా ఉంటాం. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ భారతదేశంలో గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చింది. రైతుకు గిట్టుబాటు ధర ఉండాలని, పంట పెరగాలని, దేశానికి అన్నం దొరకాలనే అభిప్రాయంతో అనేకమైన రిఫార్మ్స్ తీసుకొచ్చింది. గ్రీన్ రెవల్యూషన్తో పాటు భూములను, జమీందారీ, భూస్వాములు వ్యవస్థను పూర్తిగా తొలగించి చట్టం తీసుకొచ్చి ఆ భూములన్నీ పంపకం చేయడం వల్ల చిన్న సన్నకారు రైతులకు భూమి అందడమే కాకుండా వాళ్ళు భార్యాభర్తలు రాత్రింబగళ్ళు కష్టపడి ఆహార ధాన్యాలు పండించడం వల్ల వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా, అంతేకాకుండా దేశానికి ఎప్పుడు కూడా ధాన్యము, ఆహార ధాన్యాల లోటు లేకుండా తీసుకున్న నిర్ణయం దాన్ని లగాయతూ ప్రతిసారి కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడెప్పుడు అధికారానికి వస్తే అప్పుడప్పుడు వ్యవసాయ రంగంలో రైతు సంక్షేమం విషయంలో, వ్యవసాయ కూలీకి ఆర్థిక సహాయం విషయంలో కానీ, కౌలు రైతుల విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ అనేకమైన మార్పులు తీసుకొచ్చింది. యూపీఏ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు చైర్పర్సన్గా ఉన్నారు. దేశంలో అప్పటికంటే ముందు బ్రిటిష్ కాలం నుంచి కూడా ఏదైనా ప్రభుత్వ అవసరాలకు భూమి తీసుకునేవాళ్ళు. కానీ యూపీఏ ప్రభుత్వంలో వ్యవసాయ భూములు ప్రభుత్వం తీసుకుంటే కూడా దీనికి సరి అయిన ధర ఇవ్వాలి, రైతు ఇష్టపడాలనే చేసి 2013 భూసేకరణ చట్టం కూడా తీసుకొచ్చినాం. అంటే నేను మనవి చేసేది ఏంటంటే సంస్కరణలు తీసుకొచ్చినాం, రైతుకు బాసటగా నిలబడ్డాం, రైతు తన కాళ్ళ మీద తను నిలబడేటట్టుగా చేసినాం. అందుకే ఇక్కడ కరోనా వచ్చిందమ్మా. కరోనా టైంలో ప్రపంచమంతా అతలాకుతలం అయిపోయింది. కానీ ఒక్కడే ఒక్క రైతు భార్యను తీసుకొని ఏ విధమైన మాస్క్ పెట్టుకోకుండా పొద్దున్నే బయలుదేరి పంట పొలాలకు పోయి పంట పండించి తన పండించిన కూరగాయలు కానీ, పంట కానీ, ఆహార ధాన్యాలు కానీ హైదరాబాద్ లాంటి నగరాలకు ఎగుమతి చేసి అనేక విధాలుగా ఆనాడు తోడ్పడ్డ రైతు. ఆనాడు మీకంతా బాగా తెలుసు, ఎన్ని మందులు వాడినా తరతరాలుగా మనము వాడుతున్నాం. కొన్ని పసుపు కానీ, అల్లం కానీ, ఎల్లం కానీ, ఇట్లాంటి పంటలన్నీ కూడా రైతు పండించే పంటలే. అందువల్ల కరోనా టైంలో కూడా రైతు దేశానికి బాసటగా నిలబడ్డాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడెప్పుడు అధికారంలో ఉంటే అప్పుడప్పుడు అన్ని చేసుకుంటూ వచ్చింది. కాబట్టి భారతదేశంలో ఆహార ఉత్పత్తిలో సమృద్ధిగా ఉంది. కానీ మోదీ గారు అధికారానికి వచ్చిన తర్వాత 3 నల్ల చట్టాలు తీసుకొచ్చిండు. ఆ 3 నల్ల చట్టాలలో ఎంత భారం పడ్డదంటే వ్యవసాయానికి, భూములు కౌలుకిచ్చేటట్టుగా, నిలువ ఎంతైనా చేసుకునేటట్టుగా, ఎసెన్షియల్ కమాడిటీ చట్టాన్ని కూడా ఎత్తేసిండ్రు. వాళ్ళ గురించి ఎవరి గురించి? మల్టీనేషనల్ కంపెనీల గురించి. ఎప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం మోదీ, అదానీ, అంబానీలకు తోడ్పాటుగా ఉన్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కాదు. చిన్న సన్నకారు రైతును బాసరగా నిలబడ్డది. ఇంకా రాబోయే రోజులలో ఇంకా అనేకమైన సంస్కరణలు వ్యవసాయ రంగంలో తేవలసిన అవసరం ఉంది. దాన్ని గ్రహించింది కేవలం కాంగ్రెస్ పార్టీ. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు 60 ఏళ్లుగా చెయ్యంది మేము 9.5 ఏళ్లలో చేసి చూపించాము, రైతు భరోసా మీద కాంగ్రెస్ కక్ష కట్టింది అని అంటున్నారు. అమ్మా, అది ఒట్టి వాళ్ళది. ఏంటంటే మేము చేసిన సంస్కరణలో ఉదాహరణకి రైతు బంధు వాడుకుంటున్నారు వాళ్ళు. రైతు బంధు మేము 2004లోనే మేము మేనిఫెస్టోలో ఏం పెట్టినామంటే ఇది గిట్టుబాటు ధర రావడం లేదు, పెట్టుబడికి డబ్బులు లేవు, ప్రైవేట్ అప్పులతో చాలా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి ఎవరికైతే వాళ్లకు భూమి హక్కు ఉందో వాళ్ళకందరికీ కూడా 10,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కింద ఇస్తామని మేము పేరు ఏదైనా 10,000 రూపాయలు ప్రకటించినాం. అదే విధంగా
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వ్యవసాయానికి ఉచిత కరెంటు విషయాన్ని వీళ్ళు రాజకీయం చేస్తున్నారు. ఉచిత కరెంటు దేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అది ఎంత క్లిష్టమైన పని. నిజంగా మన్మోహన్ సింగ్ గారు ఒక పెద్ద ఆర్థిక శాస్త్రవేత్త ఒప్పుకోలే, ఉచితం ఎట్లిస్తా ఉన్నాడు. కానీ రాష్ట్ర ఖజానా నుంచి డబ్బు భరించి ఉచిత కరెంట్ ఇచ్చినాం వ్యవసాయానికి. ఇంకొక మాట, సార్ మీరు ఉచిత కరెంట్ ఇచ్చారు అని అంటున్నారు కాబట్టి నేను ఒకటి అంటున్నాను. ఈనాడు వాళ్ళు ఏమంటున్నారంటే కేటీఆర్ గారు, వీళ్ళు వస్తే కాంగ్రెస్ కనుక వస్తే ఇప్పుడు ఈ ఉచిత కరెంట్ 24 గంటల కరెంటు నీళ్లు కూడా తీసేస్తారేమో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అన్నట్టు మాట్లాడుతున్నారు. దాని గురించి ఏమంటారు సార్? అమ్మాయి ఇదంతా గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే ఎక్కడో ఒక మాట ఎవరో అన్నారు, ఎవరో చేసిండ్రు అని చెప్పి సృష్టించి దాన్ని బాగా ప్రచారం చేస్తున్నారు. సుమా కాంగ్రెస్ పార్టీ వస్తే 3 గంటలే ఇస్తారు. ఎవరన్నారమ్మా? ఇది మేము వేల కోట్ల రూపాయలు భరించి మేము ఖజానా మీద భారం పడ్డా రైతులకు వ్యవసాయానికి కరెంట్ ఇచ్చినాం. ఇది వీళ్ళదంతా కూడా గ్లోబల్ ప్రచారం. ఎట్లుంటుందంటే వాళ్ళు చెయ్యరు. నిజంగానే అనేకమైన రైతుకు కావాల్సినవి ఉన్నాయమ్మా. ఈరోజు ఫసల్ బీమా యోజన ఇవ్వటం లేదు. పంట నష్టపోయింది, వడగళ్ళు వాన పడ్డాయి, పెద్ద వర్షాలు పడ్డాయి. ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ వేసుకొని పోయిండు, ఒక్కరికి ఒక పైసా ఇవ్వలే. మేము మెకానిజం ఇచ్చినాం, ట్రాక్టర్లు ఇచ్చినాము, పరికరాలు ఇచ్చినాం. ఎందుకంటే జనాలు దొక్కలేరని చెప్పి వ్యవసాయాన్ని మెకానిజం చేసే పక్కన ప్రతి ఏటా రైతులకి తక్కువ ధరకు సబ్సిడీ మీద వ్యవసాయ పరికరాలు ఇచ్చినాం. ఎక్కడున్నాయి ఇప్పుడు? టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమన్నా ఇస్తున్నారా? పోనీ ఏమైనా మీరు మన సీడ్ యాక్ట్ ఏమన్నా అమలు చేస్తున్నారా? అన్ని కల్తీ విత్తనాలు అమ్ముడుపోతున్నాయి. అంటే వాళ్ళు ఎరువులు ఇస్తామంటున్నారు. అమ్మా, ఎరువులు ఈనాడు కాదు, ఆ రోజే మేము ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే ఎరువులు. కేంద్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్నా కూడా మేము క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుకొని దీని భారం ఎంత పడ్డా కూడా మేమే భరిస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు నిర్ణయం తీసుకొని రైతులకి సబ్సిడీ పైన ఎరువులు ఇచ్చినాం. ఏవైతే ప్రధానమైన ఎరువులు వాడతారో విత్తనం పెట్టినప్పుడు కానీ తర్వాత కానీ ఆయా ఎరువులను, ప్రధానమైన ఎరువులను సబ్సిడీ మీద ఇచ్చినాం. అంటే మీరు ఎలక్షన్ కమిషన్ కు ఒక లేఖ రాశారు కదా సార్, అది ఎప్పుడు అమలు జరిగే అవకాశాలు ఉన్నాయి? ఒక్కసారి దాని గురించి కూడా చెప్పండి. నేనేమన్నానంటే చట్టాలు, నియమ నిబంధనలు, ఎన్నికల కోడ్ ఇవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించేది కాంగ్రెస్ పార్టీ. మేము అధికారంలో ఉన్నా అట్లే పాటించడం, ప్రతిపక్షంలో ఉన్నా పాటించడం. ఇప్పుడు చూడండి, మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మునుగోడు ఉప ఎన్నిక కదా, మొత్తం కేబినెట్ మంత్రులంతా అధికారికంగా వాహనాలు వేసుకున్నారు, పిఏలు ఉన్నారు, ఆఫీసర్లు ఉన్నారు. వాళ్లకు సంబంధించిన శాఖలతో ఉన్న అన్ని కూడా అనౌన్స్మెంట్ చేసిండ్రు ఎన్నికల గురించి. మేము అట్లా చేయలే. మేము ఎప్పుడైనా ఎన్నికలు వస్తే మంత్రి పదవికి రాజీనామా చేసి పోయినాం ప్రచారానికి. బాగారెడ్డి గారు అయితే ఇందిరాగాంధీ పోటీ చేసినప్పుడు మెదక్ నుంచి మంత్రి పదవికి రాజీనామా చేసి ఎలక్షన్ ఏజెంట్గా ఉన్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీ కల్చర్. అధికార దుర్వినియోగం చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ ఆనాడు చేయలేదు, ఈ రోజు కూడా చేయదు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.